సార్ కొంచెం సైడ్కి సార్ మాదాడి గారు ఎదరకుండా సార్ మాదాడి గారు కొంచెం ఫస్ట్ ఒకటి మంచి 50,000 మెజార్టీ మన గ్రామం నుంచి మంచి మెజార్టీ వాళ్ళ మనం అందరూ కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకంగా పూర్తిగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలన 5 సంవత్సరాలు కొనసాగిందో ఆ యొక్క పరిపాలన మీద పూర్తిగా వ్యతిరేకత ప్రజలందరూ కూడా చూపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మన నర్సాపురం నియోజకవర్గంలో కూడా చూస్తే కనుక ఇక్కడ స్థానికంగా ఏదైతే ఎవరైతే ఇక్కడ శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి ముదునూరు ప్రసాదరాజు గారు కూడా ఆయన యొక్క పరిపాలన పట్ల నర్సాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా విసుగెత్తిపోయి అనేక రకాలుగా ఇబ్బందులకు గురయ్యి ఎప్పుడు ఈయన వెళ్ళిపోతాడా, ఎప్పుడు ఈయన దిగిపోతాడా అనే విధంగా నర్సాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. దానికి గల ఉదాహరణ నిన్న జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క పబ్లిక్ మీటింగ్ మన నర్సాపురంలో. వాళ్ళు చాలా బలవంతంగా ఎవరు కూడా రాకపోయినప్పటికీ కూడా చాలా బలవంతంగా అనేక రకాలుగా ఎవరైతే ఆ యొక్క వాలంటీర్స్ ని రాజీనామాలు చేయించి వాళ్ళ చేత బలవంతంగా ఆ జనాలను మొబిలైజేషన్ చేయించడం జరిగింది. అదేవిధంగా అనేక రకాలుగా ప్రలోభాలు పెట్టి దాదాపు అటు ఆర్థికంగా అదేవిధంగా అనేక రకాల బిర్యానీ ప్యాకెట్లు అన్ని ఇచ్చి ప్రలోభాలు పెట్టి వాళ్ళు బలవంతంగా తీసుకొచ్చినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం మొదలుపెట్టిన మరుక్షణమే వాళ్ళందరూ కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. అట్టర్ ఫెయిల్యూర్ అయింది జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన. దీనికి గల కారణం ఇంకా నమ్మేటువంటి పరిస్థితులు లేరు. ముఖ్యంగా నర్సాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని కానివ్వండి, ముదునూరు ప్రసాద్ని కానివ్వండి, ఇప్పటికే చాలా తీవ్రమైనటువంటి అన్యాయం చేయటం జరిగింది. మన నర్సాపురం నియోజకవర్గ ప్రజల్ని పూర్తిగా మోసం చేయడం జరిగింది. ఇప్పటికే మీరు చూస్తే కనుక జిల్లా కేంద్రం ఏదైతే నర్సాపురం రావాలో అది అనౌన్స్ చేసినప్పటికీ కూడా ఈ యొక్క ముదునూరు ప్రసాదరాజు దాన్ని ఉద్దేశపూర్వకంగా అక్కడ భీమవరం తరలించడం ద్వారా నర్సాపురం ప్రజలకు తీవ్రమైనటువంటి అన్యాయం, ద్రోహం చేసినటువంటి వ్యక్తి ప్రసాదరాజు. అదేవిధంగా ఇక్కడ అనేక కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు శాంక్షన్ అయినప్పటికీ కూడా, మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయినప్పటికీ కూడా దాన్ని కూడా దురుద్దేశంతో పాలకులు తరలించి అన్ని రకాలుగా కూడా మోసం చేశాడు. ఎక్కడ ఏ విధమైన అభివృద్ధి లేదు. ఏదైతే 2014, 2019లో జరిగిన అభివృద్ధి తప్పించి ఈ యొక్క 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ముదునూరు ప్రసాదరాజు యొక్క నాయకత్వంలో ఏ విధమైన అభివృద్ధి కూడా నర్సాపురం నోచుకోలేదు. అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఒక డ్రైనేజ్ సిస్టమ్ లేదు, తాగునీరు సౌకర్యం సరిగ్గా లేదు. అదేవిధంగా సాగునీరు కూడా రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఎక్కడ కూడా లేదు. అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది. ఎవరినో ప్రశ్నిస్తే మటుకు వాళ్ళ మీద దౌర్జన్యంగా కేసులు ఈ రకంగా పెట్టించి 5 సంవత్సరాలు కూడా ఒక అహంకార పూరితమైనటువంటి పరిపాలన 5 సంవత్సరాలు ముదునూరు ప్రసాదరాజు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మీరు చూస్తే కనుక ఇంత చేసి కూడా ఇప్పుడు మళ్ళీ అనేక రకాలుగా ప్రలోభ పెట్టడానికి లిక్కర్ ద్వారా వాళ్ళ గ్రామాల్లో కేసులు లిక్కర్లు పురమాయించి వాళ్ళ జనాలందరికీ లిక్కర్ సప్లై చేసి వాళ్ళందరికీ లోపరుచుకోవడం. అదేవిధంగా వాళ్ళ 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు కూడా అందరికీ కూడా వ్యక్తిగతంగా ఓటర్కి వచ్చి ఇచ్చే విధంగా వాళ్ళ ప్రలోభాలు పెట్టి వాళ్ళు ఓట్లు ఎంచుకునే విధంగా ఇన్ని రకాలుగా కుస్తీలు పడుతున్నారు. అంతేకాకుండా వాళ్ళ నాయకర్ గారిని కూడా చూస్తే కనుక అదే పేరు మీద వేరే ఇంకొక 2-3 పేర్లు తీసుకొచ్చి అదే నాయకర్ అనే పేరు తీసుకొచ్చి వేయించడం, ఇవన్నీ కూడా కుళ్ళు కుతంత్రాలు, పనికిమాలిన రాజకీయాలన్నీ కూడా చేస్తున్నారు ముదునూరు ప్రసాదరాజు. ఏవి అయినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా మేము తిరుగుతున్నాం. వాళ్ళ ప్రజలందరూ కూడా చాలా స్పష్టంగా చాలా క్లారిటీగా ఉన్నారు. ఖచ్చితంగా ముదునూరు ప్రసాదరాజుని సాగనంపాలా, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని సాగనంపాలా. ఖచ్చితంగా ఏదైతే నాయకర్ గారు వాళ్ళ ప్రజల మధ్యలో తిరుగుతున్నారు, మేమంతా కూడా వాళ్ళ తెలుగుదేశం, బీజేపీ, జనసేన మేమందరం కూడా ఏకపక్షంగా వాళ్ళ నాయకర్ గారి అభ్యర్థిత్వం సమర్థిస్తూ మేమందరం కూడా వాళ్ళ తిరుగుతున్నాం. ప్రజల్లో అందరూ కూడా ఖచ్చితంగా నాయకర్ గారిని బంపర్ మెజారిటీ తోటి గెలిపిస్తామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా మన శ్రీనివాసవరం గారు ఎంపీ అభ్యర్థిగా ఆయన కూడా బంపర్ మెజారిటీ తోటి గెలిపిస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎన్నికల్లో మన నర్సాపురం నియోజకవర్గం నుంచి మన బొమ్మడి నాయకర్ గారు మంచి మెజారిటీ తోటి నెగ్గబోతున్నారు. అదేవిధంగా శ్రీనివాసవరం గారు కూడా మంచి మెజారిటీ తోటి నెగ్గబోతున్నారు. ఆ రంగా ప్రజలందరూ కూడా డిసైడ్ అయి ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం.